డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే గ్రీకు రాజ్యం యొక్క పూర్తి చరిత్ర గురించి మనం వివరంగా తెలుసుకుందాం. గ్రీకులు ప్రపంచ నాగరికతపై అత్యంత ప్రభావం చూపిన ప్రజలలో ఒకరు మరియు ప్రజాస్వామ్యం, తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, భౌతిక శాస్త్రం, కళలు, సాహిత్యం మరియు క్రీడలకు గ్రీకులు విశేష కృషి చేశారు. మరియు ద గ్రేట్ అలెగ్జాండర్ నాయకత్వంలో గ్రీకులు గొప్ప ప్రాచుర్యం పొందారు. మరియు ద గ్రేట్ అలెగ్జాండర్ గురించి బైబిల్లో ముందుగానే ప్రవచింపబడింది. ఇటువంటి గ్రీకులు అసలు ఎవరు మరియు కొత్త నిబంధన గ్రీకు భాషలోనే ఎందుకు రాయబడింది అనేక విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా పాత నిబంధనలో గ్రీకుల గురించి ఏం ప్రవచింపబడిందో తెలుసుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 7 వచనాలలో దానియేలుకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో దానియేలుకు 4 జంతువులు కనిపిస్తాయి. మొదటి జంతువు సింహం, ఇది బబులోను రాజ్యాన్ని సూచిస్తుంది. రెండవ జంతువు ఎలుగుబంటి, ఇది మాదీయ పార్శికుల రాజ్యాన్ని సూచిస్తుంది. మూడవ జంతువు చిరుతపులి, ఇది గ్రీకు రాజ్యాన్ని సూచిస్తుంది. నాలుగవ జంతువు భయంకరమైన జంతువు, ఇది రోమా రాజ్యాన్ని సూచిస్తుంది. అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 31 నుంచి 35 వచనాల్లో బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఒక ప్రతిమ కనిపిస్తుంది. ఆ ప్రతిమలో తలభాగం బంగారంతో ఉంటుంది. ఇది బబులోను రాజ్యాన్ని సూచిస్తుంది. వీరు క్రీస్తుపూర్వం 605 నుంచి క్రీస్తుపూర్వం 539 వరకు ఇజ్రాయేళ్లను బాధించారు. అలాగే రొమ్ము, భుజములు వెండితో ఉంటుంది. ఇది మాదీయ పార్శికుల రాజ్యాన్ని సూచిస్తుంది. వీరు క్రీస్తుపూర్వం 539 నుంచి క్రీస్తుపూర్వం 331 వరకు ఇజ్రాయేళ్లను పాలించారు. అలాగే ఉదరం, తొడభాగాలు ఇత్తడితో ఉంటుంది. ఇది గ్రీకు రాజ్యాన్ని సూచిస్తుంది. వీరు క్రీస్తుపూర్వం 331 నుంచి క్రీస్తుపూర్వం 168 వరకు ఇజ్రాయేళ్లను పరిపాలించారు. అలాగే మోకాల నుంచి పాదాల వరకు ఇనుముతో ఉంటుంది. ఇది రోమా రాజ్యాన్ని సూచిస్తుంది. వీరు క్రీస్తుపూర్వం 168 నుంచి క్రీస్తు శకం 476 వరకు పరిపాలించారు. అయితే ఇప్పుడు మనం ఈ 4 రాజ్యాల్లో గ్రీకు రాజ్యం గురించి మాత్రమే తెలుసుకుందాం. ఆల్రెడీ రోమా రాజ్యం గురించి పూర్తి వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే దయచేసి చూడగలరు. ఇప్పుడు గ్రీకులు ఏ సంతతి నుంచి వచ్చారో తెలుసుకుందాం. నోవాహు యాపేతును కన్నాడు. యాపేతు యావానును కన్నాడు. ఈ యావాను నుంచే గ్రీకులు వచ్చారు. ఆదికాండము 10వ అధ్యాయము 4-5 వచనములు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. ఈ లేఖనం ప్రకారం నోవాహు యాపేతును కన్నాడు. యాపేతు యావానును కన్నాడు. ఈ యావాను సంతతి మధ్యధర సముద్ర పరిసర ప్రాంతాలలో విస్తరించారు. కావున ఈ యావానును గ్రీకుల పూర్వీకుడిగా చెప్పుకుంటారు. యెషయా 66:19లో యావాను నివాసులు కనిపిస్తారు. అలాగే హెజ్కేలు 27:13లో గ్రీకేయులు కనిపిస్తారు. వీరే గ్రీకులు. వీరిని యావానులు అంటారు. ఇందులో వీరు వర్తక వ్యాపారస్తులుగా ప్రస్తావించబడ్డారు. అలాగే యెహెజ్కేలు 27:19లో గ్రీకేయులు వ్యాపారస్తులుగా కనిపిస్తారు. వీరినే గ్రీకులు అంటారు. ఇప్పుడు గ్రీకు అను పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. గ్రీక్ అను పదం లాటిన్ భాషలోని గ్రేకస్ అను పదం నుంచి వచ్చింది. రోమన్లు గ్రీకు ప్రజలను గ్రేకీ అని పిలిచేవారు. దీని నుంచే ఇంగ్లీష్లో గ్రీక్ అను పదం వచ్చింది. అదే హెబ్రీ భాషలో అయితే యావాను అని గ్రీకులను పిలుస్తారు. అలాగే గ్రీకులు తమ దేశంలో గ్రీకులని పిలుచుకోకుండా తమకు తాము హెలీన్లుగా పిలుచుకుంటారు. ఇప్పుడు గ్రీకు దేశం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. గ్రీకు దేశాన్ని గ్రీస్ అని కూడా పిలుస్తారు. ఇది దక్షిణ యూరప్ ఖండంలో మధ్యధర సముద్రానికి ఉత్తరాన ఉంటుంది. దీనిని మీరు మ్యాప్లో చూడవచ్చు. ఈ గ్రీకు దేశంలో సుమారు 6,000కు పైనే దీవులు ఉన్నాయి. కానీ కొన్నింటిలో మాత్రమే ప్రజలు నివసిస్తారు.
ఇప్పుడు గ్రీకు సామ్రాజ్యం ఎలా విస్తరించిందో తెలుసుకుందాం. క్రీస్తుపూర్వం 2000 నుండి క్రీస్తుపూర్వం 800 వరకు గ్రీకు ప్రాంతంలో మేసేనే వంటి రాజ్యాలు అభివృద్ధి చెందాయి. తరువాత ఆ రాజ్యాలు బలహీనమయ్యాయి. ఆ తరువాత క్రీస్తుపూర్వం 800 నుండి క్రీస్తుపూర్వం 338 వరకు గ్రీకు దేశం ఒకే రాజ్యంగా కాకుండా అనేక స్వతంత్ర నగర రాజ్యాలుగా ఉండేది. ఆ ముఖ్యమైన స్వతంత్ర నగరాలలో ఒకటి ఏథెన్స్ విద్య, కళలు, ప్రజాస్వామ్యానికి కేంద్రం. అలాగే మరొక నగరం స్పార్టా. ఇది శక్తివంతమైన సైన్యానికి ప్రసిద్ధి. ఈ కాలంలోనే ప్రజాస్వామ్య విధానం అభివృద్ధి చెందింది మరియు అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటిస్ వంటి గ్రీకు తత్వశాస్త్రవేత్తలు ఈ కాలంలోనే వెలుగులోనికి వచ్చారు. అయితే క్రీస్తుపూర్వం 499 నుంచి క్రీస్తుపూర్వం 449 మధ్యలో గ్రీకులపై పర్షియన్లు అయిన అచెమెనిడ్ సామ్రాజ్యం యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో గ్రీకు నగర రాజ్యాలన్నీ ఒకటిగా కలిసి విజయం సాధించారు. దానితో గ్రీకు ప్రభావం ప్రపంచమంతా మరింత పెరిగింది. ఆ తరువాత క్రీస్తుపూర్వం 359 నుంచి క్రీస్తుపూర్వం 336 మధ్యలో ఫిలిప్ II అనే గ్రీకు నగరమైన మాసిదోనియాకు చెందిన వ్యక్తి గ్రీకు నగర రాజ్యాలన్నిటినీ తన ఆధీనంలోనికి తీసుకుని గ్రీకు నగరాలన్నిటినీ ఒకే నాయకత్వంలోనికి తీసుకువచ్చాడు. ఆ తరువాత క్రీస్తుపూర్వం 336 నుంచి క్రీస్తుపూర్వం 323 మధ్యలో ఫిలిప్ II కుమారుడైన ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకు చక్రవర్తిగా పదవి చేపట్టి ప్రపంచ విజేతగా ప్రసిద్ధి చెందాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీస్, ఈజిప్ట్, పర్షియా, మెసొపొటేమియా, ఆఫ్ఘనిస్తాన్, వాయవ్య భారతదేశం వరకు రాజ్యాలను జయించాడు. దీనిని మీరు మ్యాప్లో చూడవచ్చు. ఈ అలెగ్జాండర్ సారథ్యంలో గ్రీకు సామ్రాజ్యం 3 ఖండాలకు విస్తరించింది. ఆ తరువాత క్రీస్తుపూర్వం 323లో బబులోను దేశంలో తీవ్రమైన జ్వరంతో 12 రోజులు బాధపడి అలెగ్జాండర్ మరణించాడు. అయితే అలెగ్జాండర్ మరణించే ముందు 3 కోరికలు చెప్పాడని ప్రచారంలో ఉన్నది. అయితే ఇది అధికారికంగా నిర్ధారించలేదు. ఇంతకీ ఆ 3 కోరికలు ఏమిటంటే, 1 తన శవపేటికను వైద్యులే మోయాలి అని, 2 తన అంత్యక్రియలు చేసేటప్పుడు మార్గంలో బంగారం, వెండి వంటి సంపదను చల్లాలి అని, 3 తన 2 చేతులను శవపేటిక వెలుపల కనిపించేలా ఉంచాలి అని. ఈ 3 కోరికలు కోరినట్లుగా ప్రచారంలో ఉన్నది. అయితే ఈ 3 కోరికలకు వివరణ ఏమిటంటే, శవపేటికను వైద్యులనే ఎందుకు మోయమన్నాడు అంటే, వైద్యులు కూడా మరణాన్ని ఆపలేరని. అలాగే మార్గంలో బంగారం, వెండి ఎందుకు చల్లమన్నాడు అంటే, ఎంత సంపాదించినా మరణం తర్వాత తీసుకెళ్లలేమని. అలాగే శవపేటికలో తన 2 చేతులు కనిపించేలా ఎందుకు చేయమన్నాడు అంటే, మనిషి ఈ లోకాన్ని ఖాళీ చేతులతోనే విడిచిపెడతాడని అర్థం వచ్చేలాగున అలెగ్జాండర్ ఈ కోరికలు కోరుకున్నాడు. అయితే అలెగ్జాండర్ శరీరాన్ని ప్రత్యేక పద్ధతిలో సంరక్షించారు. ఆ తరువాత అలెగ్జాండర్ అవశేషాలను ఈజిప్టు దేశానికి అలెగ్జాండ్రియా ప్రాంతానికి తీసుకెళ్లారు. అలెగ్జాండర్ పుట్టింది క్రీస్తుపూర్వం 356 జూలై 20 లేదా 21. చనిపోయింది క్రీస్తుపూర్వం 323 జూన్ 10 లేదా 11. మొత్తం 32 సంవత్సరాలు మాత్రమే అలెగ్జాండర్ బ్రతికాడు. అలెగ్జాండర్ చనిపోయిన తరువాత అతనికి వారసులు ఎవరు లేకపోవడం వల్ల అలెగ్జాండర్ యొక్క సేనాధిపతులు అధికారం కోసం యుద్ధాలు చేసుకున్నారు. ఈ విధంగా క్రీస్తుపూర్వం 323 నుంచి 301 వరకు సేనాధిపతుల మధ్య వరుస యుద్ధాలు జరిగాయి. ఆ తరువాత క్రీస్తుపూర్వం 301లో 4 సేనాధిపతులు ఒక ఒడంబడికకు వచ్చి గ్రీకు రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించుకున్నారు. ఆ 4 రాజ్యాలు ఏమిటంటే, 1 కాసాండర్, ఇది మాసిదోనియా, గ్రీసు ప్రాంతాలను చేజిక్కించుకుంది. 2 లేసిమాకస్, ఇది థ్రేస్, టర్కీ ప్రాంతాలను చేజిక్కించుకుంది. 3 సెల్యూకస్, ఇది సిరియా, ఇజ్రాయెల్, మెసొపొటేమియా, పర్షియా తూర్పు ప్రాంతాలను చేజిక్కించుకుంది. 4 టోలెమీ, ఇది ఈజిప్టు మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాలను చేజిక్కించుకుంది. అయితే ఈ 4 రాజ్యాలు కాలక్రమేణా బలహీనమయ్యి రోమీల చేతిలో ఓడిపోయారు. అందులో మొదటి రాజ్యమైన కాసాండర్ రాజ్యంలో ఉన్న మాసిదోనియా ప్రాంతం క్రీస్తుపూర్వం 168లో మరియు గ్రీస్ ప్రాంతం క్రీస్తుపూర్వం 146లో రోమీల చేతిలో ఓడిపోయింది. అలాగే రెండవ రాజ్యమైన లేసిమాకస్ రాజ్యం క్రీస్తుపూర్వం 281లో మూడవ రాజ్యమైన సెల్యూకస్లు ఆక్రమించుకున్నారు. కానీ తుదకు వీరు కూడా రోమీల చేతిలో ఓడిపోయారు. అలాగే మూడవ రాజ్యమైన సెల్యూకస్ రాజ్యం క్రీస్తుపూర్వం 64లో రోమీల చేతిలో ఓడిపోయింది. అలాగే నాలుగవ రాజ్యం
రాజ్యమైన టోలిమి రాజ్యం క్రీస్తుపూర్వం 30లో రోమీల చేతిలో ఓడిపోయింది. ఈ విధంగా గ్రీకు 4 రాజ్యాలు రోమీల చేతిలో ఓడిపోయారు. అయితే ఇప్పటి వరకు చెప్పిందంతా బైబిల్లో ముందుగానే ప్రవచింపబడింది. దానియేలు 8:21 బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. ఈ లేఖనంలో కనిపిస్తున్న గ్రీకుల రాజు అంటే గ్రీకు రాజ్యం. దీనిని మేకపోతుతో పోల్చడం జరిగింది. ఆ మేకపోతుకు 2 కన్నుల మధ్య ఒక పెద్ద కొమ్ము ఉన్నది. ఆ పెద్ద కొమ్ము ఎవరంటే ద గ్రేట్ అలెగ్జాండర్. ఇతడే గ్రీకు రాజ్యానికి మొట్టమొదటి చక్రవర్తి. ఇప్పుడు ఆ తర్వాత వచనం చదువుదాం. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి గదా. 4 రాజులు ఆ జనములలో నుండి పుట్టుదురు గాని వారు అతనుకున్న బలము గలవారుగా ఉండరు. ఈ లేఖనానికి అర్థం ఏమిటంటే పెద్ద కొమ్ము పెరిగిన తర్వాత దానికి బదులుగా 4 కొమ్ములు పుడతాయి. దీనికి అర్థం ఏమిటంటే పెద్ద కొమ్ము అంటే అలెగ్జాండర్. అలెగ్జాండర్ చనిపోయాక 4 కొమ్ములు పుడతాయి అంటే 4 రాజ్యాలు అవుతాయని అర్థం. కానీ అలెగ్జాండర్కు ఉన్నంత బలం ఆ 4 రాజ్యాల యొక్క రాజులకు లేకపోవడం వల్ల వీరు ఆఖరికి రోమీల చేతిలో ఓడిపోతారు. కావున బైబిల్లో చెప్పబడింది అక్షరాల చరిత్రలో నెరవేరింది. ఇప్పుడు యూదులను అతి తీవ్రంగా హింసించిన గ్రీకు రాజు గురించి తెలుసుకుందాం. అలెగ్జాండర్ చనిపోయాక గ్రీకు రాజ్యం 4 రాజ్యాలు అయ్యిందని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఆ 4 రాజ్యాల్లో ఒకటైన సెల్యూకస్ రాజ్యం ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించింది. అప్పటి సెల్యూకస్ రాజ్యానికి రాజైన యాంటియోకస్ ఎపిఫెన్స్ తనే దేవుణ్ణని, నన్నే పూజించాలని యూదులకు ఆజ్ఞ జారీ చేశాడు. మరియు యోధ మతాన్ని నిర్మూలన చేయాలని ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా యెరూషలేము మందిరాన్ని స్వాధీనం చేసుకుని అతి పరిశుద్ధ స్థలంలో తన సొంత ప్రతిమను నిలవబెట్టాడు. దొరికిన గ్రంథపు చుట్టలను కాల్చేశాడు. విశ్రాంతి దినాలను, పండుగలను నిషేధించాడు. మరియు బలిపీఠం దగ్గర పందులను బలి ఇచ్చేవాడు. ఎదురు తిరిగిన వారిని హింసించి చంపేసేవాడు. మరియు యోధియా ప్రాంతమంతా గ్రీకు విగ్రహాలను నిలవబెట్టాడు. అప్పుడు యూదుడైన మకబియస్ సారథ్యంలో యూదులు ఆయుధాలు చేపట్టి క్రీస్తుపూర్వం 167-166 మధ్యలో యాంటియోకస్ ఎపిఫెన్స్ను ఓడించి క్రీస్తుపూర్వం 165లో యెరూషలేము మందిరాన్ని శుభ్రపరిచి తిరిగి పునరుద్ధరించారు. ఆ తరువాత యూదులు రోమీల పాలనలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రీకు భాషలోనికి ఎందుకు వ్రాయబడిందో తెలుసుకుందాం. క్రొత్త నిబంధన కొయినే గ్రీకు భాషలో వ్రాయబడింది. ఇలా క్రొత్త నిబంధన ఈ గ్రీకు భాషలోనికి వ్రాయబడ్డానికి 4 కారణాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచ విజయాలు సాధించిన తరువాత గ్రీకు భాష మధ్యధరా సముద్ర చుట్టుప్రక్కల దేశాలకు విస్తరించింది. అప్పుడు వ్యాపారం, విద్య, పరిపాలన, సంభాషణలు గ్రీకు భాషలోనే జరిగేవి. ఈ విధంగా అప్పట్లో అంతర్జాతీయ భాషగా గ్రీకు భాష ఉన్నది. అందుకే గ్రీకు భాష ఉపయోగించారు. 2. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు యూదులకు మాత్రమే సువార్త ప్రకటించలేదు, అన్య దేశాలకు కూడా సువార్త ప్రకటించారు. మరియు రోమన్ సామ్రాజ్యంలోని అనేక ప్రాంతాలలో ప్రజలు గ్రీకు భాషను అర్థం చేసుకునేవారు. అందువల్ల శిష్యులు గ్రీకు భాషలో వ్రాయడం, మాట్లాడడం చేసేవారు. దీనివల్ల సువార్త ఎక్కువ మందికి వ్యాప్తి చెందింది. 3. క్రీస్తుపూర్వం 200లో సెప్టువజింట్ అనువాదం జరిగింది. సెప్టువజింట్ అనువాదం అంటే పాత నిబంధనను గ్రీకు భాషలోనికి 70 మంది అనువదించారు. కావున అప్పటికే పాత నిబంధన గ్రీకు భాషలో అనువదించబడింది. కాబట్టి సువార్త చేసే శిష్యులు గ్రీకులో ఉన్న పాత నిబంధనను అర్థం చేసుకోవడానికి క్రొత్త నిబంధనను కూడా గ్రీకులో వ్రాయడం, మాట్లాడడం చేశారు. 4. అపోస్తలుడైన పౌలు, లూకా మరియు తదితర శిష్యులు గ్రీకు భాష మాట్లాడే నగరాల్లో ఎక్కువగా సువార్త చేశారు. కావున వారికి నేరుగా అర్థమవడం కోసం గ్రీకు భాషలోనే పత్రికలు వ్రాసారు. ఈ విధంగా ఈ 4 కారణాల దృష్ట్యా దేవుడు క్రొత్త నిబంధనను గ్రీకు భాషలో వ్రాయించాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ తక్కువ కాలమే పరిపాలించిన గాని అతి తక్కువ సమయంలోనే గ్రీకు సంస్కృతి ప్రపంచ దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యం, తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, సాహిత్యం, కళలు, ఒలింపిక్ క్రీడలు వంటివి గ్రీకు సామ్రాజ్యంలోనే అభివృద్ధి చెందాయి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.